సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడుగా అవతారం తీసుకున్నారు. అలాగే ఐపాక్ టీం గానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గానీ విపరీతంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజులో అంటే 24 గంటల సమయంలో దాదాపు 40-42 పోస్టులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ రక్షకుడని, హిందువులకి ఆయన ఎంతో మేలు చేశాడని. సడన్ గా హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఎందుకు వచ్చిందని నాకు అనిపించింది చెప్తున్నాను. మేము ముస్లింల తరపున ఉంటాం, ఆ వక్ బిల్లును మేము వ్యతిరేకిస్తామని చెప్పి రాజ్యసభలో విప్ జారీ చేయలేదట. రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు. అంటే విప్ జారీ చేయలేదంటే ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పలేదు. దాని అర్థం ఏంటండి? ఇప్పుడు వాళ్ళంటే కూటమిలో ఉన్నారు, తప్పదు వేస్తారు ఓటు. కానీ ఈయన కూటమిలో లేడు కదా, ఈయన కూడా ఎందుకు వేసాడు అని వాళ్ళు యాంటీ అయిపోయారు. ఇక రెండో పాయింట్ క్రిస్టియన్స్ కి సంబంధించి. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగింది. మరణం జరిగిన వెంటనే శవం దొరికితే వాలిపోతారు కదా, ఆ బెన్నిలింగం అనేవాడు ఆ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఓచకోతకు వస్తున్న కొడకలరని హిందువులు తిట్టాడు. అలాగే చూపుడు ప్రభాకర్ గొడ్లతో నరికేసినట్టుంది, కత్తులతో నరికేసినట్టుందని దాన్ని హత్యగా చిత్రీకరిద్దాం, క్రైస్తవులు హిందువుల మీద రచ్చగొడదాం ట్రై చేశాడు. అది అవ్వలేదు పని. ఇంకోటి ఎవడో మేకప్ మ్యాన్, పా సినిమాలో కత్తి కాంతారావు గారు మేకప్ వేసుకుంటారు చూడు, అదే మేకప్ తో వస్తా ఉంటాడు. జడ శ్రవణ్ కుమార్ అడి పేరు. ఆడు కూడా ఆడికి నచ్చినట్టు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆడు మాట్లాడాడు. కానీ వాస్తవాలు ఏంటనేది ప్రజలు గ్రహించారు. క్రిస్టియన్స్ ని హిందువుల మీద రెచ్చగొట్టి హిందువులు తిట్టించారు వైసీపీ వాళ్ళని హిందువులు అందరూ గ్రహించారు. ఇక్కడేమో ముస్లింలు నమ్మలేదు, కొన్ని క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేసి క్రిస్టియన్ దగ్గర చేసుకుందాం అంటే క్రిస్టియన్స్ నమ్మలేదు, అది హత్య కాదు, హత్య కాకపోయినా ఇలా చేశారని ఇప్పుడు క్రిస్టియన్స్ లో బ్యాట్ అయిపోయారు. అందుకు మన వాళ్ళు అన్ని రివర్స్ గేరేసి హిందూ ధర్మ పరిరక్షకుడు, హిందువుల్ని ఉద్ధరించడానికి వచ్చారన్నట్టు వాళ్ళు ప్లేట్ తిప్పేశారు. దయచేసి రాజకీయాల కోసం మతాలని, జనాల్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టొద్దని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను.